మన ఆధారాలు లేకుండాను ఆరోపణలతో వద్దు. రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, అదే మనం కూడా చేస్తాం వల్ల ప్రయోజనం లేదు. దేవుని విషయం ఇవాళ దేవుని విషయం అంత జరగాలి. తిరుపతి పవిత్రమైన స్థలం, కోట్లాది మంది ఆరాధ్య దైవం, కలియుగ దైవం. ఆ దైవానికి అపరాధం జరిగింది ఈ మధ్య కాలంలో. దాన్ని ఆ అపరాధాన్ని ఇది చేసుకుని పునీతం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరి మీద ఉంది. అది రాజకీయం కదా. ఆయన డిఎంకి ఆయన జనసేన దేవుడు, లేదా వైసీపీ దేవుడు, లేకపోతే తెలుగుదేశం దేవుడో కాదు, మన కలియుగ దేవుడు కనుక మనందరికి దేవుడు కనుక అది గౌరవంగా చూసుకుందాం మనం. ఈ రాజకీయ చిల్లర వేషాలు వస్తాను. రైట్ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఎస్ అంటే శ్రీవాణి పథకాన్ని రద్దు రాజశేఖర్ గారు, మేము అనేది ఏంటంటే మా హయాంలో 2019, 2024 వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకున్నారు. ఈ రాజకీయంగా వాడుకున్న విధానంలో వాళ్ళు అసత్య ప్రసారాలు చేశారు. అన్య మతస్థులందరూ కూడా గుడి దగ్గరకు వచ్చి చర్చలు కడుతూ ఉన్నారు. అన్య మతస్థులందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్య మతస్థులు ఉన్నారు, గుడిలో పనిచేస్తూ ఉన్నారు. అన్య మతస్థులు అందరూ కూడా వాళ్ళే అక్కడ రూలింగ్ చేస్తూ ఉన్నారని మరి కరుణాకర్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, అక్కడ సీఓ ఎవరైతే ధర్మారెడ్డి గారికి అందరికి కూడా మతాన్ని పులిమి వాళ్ళ మీద లేనటువంటి మాట్లాడటం జరిగింది. మీరు అంటామంటే మీరు చేసిన రాజకీయ లబ్ధి కోసం మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు మీరు మానండి. ఈ రోజున మీరు ఇచ్చినటువంటి ఒకటే చెప్తారు సార్, ఎవరైనా రాజకీయ ఆరోపణలు చేస్తారు, రాజకీయంగా ఖచ్చితంగా ఆరోపణలు అనేది వాళ్ళు నిరూపించుకుంటారా లేదా అది వాళ్ళ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే అన్య మతాల్లో అందరూ కూడా ఆ జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎక్కడైనా హిందూ గుడిలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా 5వ మతానికి సంబంధించిన వ్యక్తులయ్యే ఉండాలి, అన్య మతంలో ఎవరు ఉండకూడదని ఒక జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు, ఏ రోజున జీవో తీసుకురాలేదే. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున మాట్లాడలేదే. ఈ రోజున ఎప్పుడో మరి బ్రిటిష్ వారి కాలంలో అప్పటి నుంచి కూడా మా తిరుపతి దేవస్థానానికి అక్కడి నుంచి ఉన్నటువంటి తిరుమల తిరుపతి వారికి 2 కొండలే ఉన్నాయి, 5 కొండలు కాదని అది కోర్టు తీర్పు ఇచ్చినంత వరకు కూడా దాన్ని వ్యతిరేకంగా జీవో తీసుకొచ్చి లేదు 7 కొండలు ఉన్నాయని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు. తిరుమల తిరుపతికి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కలవాడు, 2 కొండలు కాదని జీవో తీసుకొస్తే దాని కూడా రాజకీయంగా వ్యతిరేకంగా ప్రచారం చేసి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారు, 7 కొండలు కాదన్నారు అని చెప్పి చాలా మండపాన్ని కూల్చిన మహానుభావుడు కూడా చంద్రబాబే కదా. అదే సార్, అదే అన్న, 1000 మండపాన్ని కూడా కూల్చివేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కానీ అది ఎక్కడ కూడా మాట్లాడాల. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాన్ని కూడా ఒక పేటెంట్ రైట్స్ పేటెంట్ హక్కుని తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచ దేశాలకు కూడా తెలియపరిచింది కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కూడా అన్య మతస్థులు కూడా ఆ రోజున ఎవరు కూడా గుడి మీదకి వచ్చే కార్యక్రమంలో ఆయన చేపట్ల. కానీ అక్కడ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి మతాన్ని, కులాన్ని అన్ని మీరు కలిపి ఆయన మీద లేని ప్రసారాలు, అసత్య ప్రసారాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తే అక్కడ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, జనాలు చేదరించుకున్నారు. ఎవరైతే ఉన్నారో 5వ మతంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎండ కూటమిని తిడుతున్నారు. లేని పని అసత్య ప్రసారాలు చేశారు, ప్రతిష్టలు దెబ్బతీశారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లేనిపోయిన అపాస్పాలు చేశారని చెప్పి జనాలు ఇప్పుడు రియలైజ్ అయ్యి మాట్లాడుకుంటున్నారంటే మరి ఏ రకంగా ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే శ్రీవారి దర్శనం ఉన్నాయో మీరు కామన్ మీద ప్రజల భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి సకల వసతులు కల్పించండి. అలాగే స్పెషల్ దర్శనాలు ఏమైనా ఉంటే మీరు 500కి 1000 రూపాయలకి ఇవ్వండి. శ్రీవారి ట్రస్ట్ ద్వారా మీరు సేకరించాల్సి ఉంటారు. 10,000 అంటే ఆ రోజు 10,000 కాదన్నారు కదా, ఈ రోజు మీరు 1000 రూపాయలకి ఇవ్వండి. అలా కార్యక్రమాల్లో కొత్త సంస్కరణలు తీసుకురండి. ఎవరుతున్నారు మీరు డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం. మేము 320 రూపాయలకి మేము నెయ్యి కొంటే 320 రూపాయలకి నాణ్యమైన నెయ్యిలకు వస్తుందన్నారా, మీరు 1000 రూపాయలు పెట్టుకోనండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు జోబులో డబ్బులు, నారా నాగేశ్ జోబులో డబ్బులు, పవన్ కళ్యాణ్ గారు జోబులో డబ్బులు కాదు కదా. శ్రీవారి డబ్బులు అవి 1000 రూపాయలు పెట్టి నాణ్యమైన నెయ్యిని కొనండి. ఎవరు తింటారు? మీకు అధికారం వచ్చింది, మీకు బాధ్యతలు వచ్చినాయి, మీ యొక్క చైర్మన్, మీ యొక్క కమిటీ 24 మంది కమిటీలు ఉన్నారు. మీరు ఏ రకంగా తిరుమల తిరుపతి
ప్రతిష్టని పెంచుతారో ఏ విధంగా రైట్, ముందుకు రైట్. తీసుకెళ్తారో ఇప్పుడే పాలక మండలి వచ్చింది, మీరు చూద్దాం, చేసేటువంటి చూద్దాం. సంస్కరణలు ఏంటో మీరు చూస్తాం. మీకు కూడా సమయం ఉంది ప్రశ్నించడానికి. కాదు. ఇప్పుడే పాలక మండలి మన వచ్చింది. కంగారు పడకలేదు, తొందరపడద్దు లక్ష్మణరావు గారు, రైట్, కొంచెం రైట్. టైం ఇస్తాం, ఎందుకు టైం ఇచ్చి రైట్, మాట్లాడాలి. రైట్, రైట్. ఈ రోజే ఇంకా టైం ప్రమాణ ఇస్తామో స్వీకారం చేశారు. చూస్తామో, ఈ మీరు రోజే- ఏ రకంగా ఈ చేస్తారో రోజే చూద్దాం మొత్తం- అంటున్నాను. ఈ రోజే మీరు మొత్తం ప్రశ్నల వర్షం అయిపోవాలి, కురిపించడానికి, కాదు, విమర్శించడానికి టైం ఇవ్వాలి కదా. చాలా సమయం ఉంది. ఆయన ఎస్, రైట్, రైట్. చిట్టిబాబు నాయుడు గారు ఒక పరిశుద్ధమైన మనిషి, నిజమైన దైవభక్తుడు, నాకు బాగా తెలుసు కనుక ఆయన కూర్చున్నాడు చైర్లో. ఆయన ఏం చేస్తాడు, ఏం మంచి చేసుకొస్తాడు చూద్దాం. లెట్ us wait. రైట్, 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 రైట్. చిట్టిబాబు గారు ఒకటి ఇందాక మాట్లాడుతూ శ్రీవాణి పథకానికి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాళ్ళు చేస్తారు. రైట్, రైట్, రైట్. శ్రీవాణి పథకాన్ని రద్దు చేయబోతున్నారు. అంటే శ్రీవాణి పథకం గతంలో ఉండటం లాభదాయకం అంటారా? తీసేయడం వల్ల ఏమైనా మార్పులు మంచిది అంటారా? ప్రభుత్వ నిర్ణయం అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గత ప్రభుత్వం నియమించినటువంటి ఏదైతే ఉందో శ్రీవాణి పథకం రద్దు చేస్తున్నారు అని నిర్ణయం తీసుకోబోతున్నారు. అది మంచిదే అంటారా? లేకపోతే మార్పులు దాంట్లో ఉన్నటువంటి ఇంకా మార్పులు తీసుకొచ్చి దాన్ని సవరించి పెడితే బాగుంటుంది అంటారా? ఇంకా మార్పులు తీసుకొచ్చి దాన్ని సవరిస్తే బెటర్. మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అది తీసుకొచ్చి దాన్ని సవరించి పార్టీ ఆమోదం కాదు, పార్టీల రాజకీయ సంతృప్తి పరచడం కన్నా రాజకీయ సంతృప్తి ప్రజల భక్తులను సంతృప్తి పరిచే విధంగా మార్పులు చేస్తే సంతోషం ఉంటుంది. చేస్తారని ఆయన భక్తులు, నా ఉద్దేశంలో నేను ఇప్పుడు బాగా నమ్ముతున్నాను, ఖచ్చితంగా నాయుడు గారు భక్తులను దృష్టిలో పెట్టుకుని భక్తుల మనోభావాలు భక్తుల కోసం అనే ఆలోచిస్తాడు. ఆయన రాజకీయంగా పార్టీల కోసమను తనని నియమించారు కనుక ఆ పార్టీకి ఇష్టమైనట్టు అని ఉండదు. ఆయన అలాంటి మనిషికి పరిస్థితి కాదు. ఖచ్చితంగా భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆయన, ఎందుకంటే ఆయన చక్కటి భక్తులు పొద్దులేసి పూజ చేయించి రాడు. కానీ ఇంకోటి చిట్టుబాబు గారు ఆయన రాగానే అన్య మతస్థులు ఉన్నారు, ఉద్యోగస్తులుగా చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఇందాక లక్ష్మణ గారు మాట్లాడుతూ కూడా ఇవే ఆరోపణలు పదే చేస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో నిజంగా ఉంటే అలాంటి లిస్ట్ ఏమైనా బయటకు తీసి వారిని ప్రక్షాళన చేయడం, వారిని తీసేసి కొత్త వాళ్ళు నియమించడం, ఇలాంటి కార్యక్రమం చేస్తే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు, బిఆర్ నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేశారు. అవకాశం ఉంది, ఖచ్చితంగా చెయ్యాలి, చేయటం చాలా అసలు ఇంతకీ అన్య మతస్థులు ఉన్నారంటారు? అసలు ఉన్నారు. గతంలో నేను అనిత, వంగలపూడి అనిత ఉండేది కాదు. నేను నా ఇంట్లో క్రిస్టియన్ ఆ మాట వచ్చినాక కదా మార్గం, ఇప్పుడు నేను హిందువులు అంటది. ఆనాడు ఆవిడ రికార్డింగ్ లో ఉన్న వీడియోలు, నా ఇంట్లో నా కార్ లో బైబిల్ ఉంటుంది, నా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నాకు క్రిస్టియన్ పెళ్లి చర్చిలో పెళ్లి జరిగింది, బైబిల్ లేకుండా బయటికి రాను అని మాట్లాడింది. ఇవాళ నేను హిందువు, నేను గట్టిగా చెప్పగలను, మీరు చెప్పగలరా అన్నది. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు గతంలో. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ దొంగ క్రైస్తవులు చాలా ఉంది. ఇక్కడ దేవుళ్ళ దగ్గర పనిచేయాలి. అంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, పాలక మండలి మారుతుంటాయి, కానీ అక్కడ ఉద్యోగస్తులు